నేను మీకు ఒక ప్రశ్న అడిగి క్రిస్మస్ వర్తమానాలు ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. సాధారణంగా మనం క్రిస్మస్ మెసేజ్ ఎప్పుడు వింటామంటే 25 తారీఖు ఉదయం, మహా అయితే 24 సాయంత్రం, క్రిస్మస్ ఈవ్లో. కానీ ఈ క్రిస్మస్ వర్తమానం ఈ నెలంతా వింటాం మనం. హల్లెలూయా. ఎందుకు సాధారణంగా అలాగే చెప్తారంటే, పెద్దగా ఎక్కువగా క్రిస్మస్ గురించి మాట్లాడుకోవడానికి ఉండదని చెప్పి అనుకొని ఉట్టి క్రీస్తు పుట్టుకే క్రిస్మస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఈరోజు రివర్స్లో వెళ్తాను. క్రీస్తు యొక్క మరణం చూస్తాము, క్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనేటువంటి అంశాన్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి నుంచి మనము క్రిస్మస్ అయినంత వరకు క్రిస్మస్ టాపిక్స్ని చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు చుట్టూ అంతా క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు యొక్క వార్త, క్రీస్తు యొక్క మరణము, వీటి గురించి చూస్తూ ఉంటాం. సో ఇందా నేను చెప్పాను, ఒక ప్రశ్న అడిగి ప్రారంభిస్తానని. అడగనా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. చెప్తారా లేదా? 2 + 2 ఎంతండి? 4. ఎంత ఫాస్ట్గా చెప్పిస్తే అసలు డౌట్ లేకుండా కదా. డౌటే, ఒక్క నిమిషం కూడా సందేహం పడలేదు, ఒక్క సెకండ్ కూడా సందేహం పడకుండా చెప్పేశారు. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. పిజ్జా తెలుసా మన అందరికి? ఓకే. పిజ్జా ప్రాముఖ్యమా, పిజ్జా యొక్క కవరు బాక్స్ ప్రాముఖ్యమా? పిజ్జా బాక్స్ కన్నా పిజ్జాయే ప్రాముఖ్యం. ఇది ఎందుకు అంత డౌట్ పడ్డారు? కొంచెం వెంటనే చెప్పలేదు. పిజ్జా బాక్స్, ఉట్టి పిజ్జా బాక్స్ ఇస్తే ఏం చేస్తాం మనం? ఆ పిజ్జా బాక్స్ ఉన్నదే పిజ్జాని కాపాడడానికి, పిజ్జా పాడవకుండా ఉండడానికి. ఎందుకో బాక్స్ పెట్టేస్తారంటే పిజ్జాని చక్కగా మనం ఆస్వాదించడానికి కదా. ఇప్పుడు ఇంకా నచ్చుతుంది నీకు, బిర్యానీ ప్రాముఖ్యమా, బిర్యానీ బాక్స్ ప్రాముఖ్యం? ఇప్పుడు చెప్పేస్తారు ఫాస్ట్గా. బిర్యానీ కదా, హైదరాబాదీ కదా, సో బిర్యానీ అయితే కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు అదే రీతిగా నాకు ఇంకొక సమాధానం కావాలి. క్రీస్తు ప్రాముఖ్యమా, క్రీస్తు యొక్క వర్తమానము ప్రాముఖ్యమా? ఒకరిద్దరు చెప్పారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఏకంగా క్రీస్తుకి వేసాడండి అని అనుకుంటున్నారు. విషయం ఏంటంటే, క్రీస్తు భూలోకానికి వచ్చాడు, కానీ ఎందుకు వచ్చాడు అనేటువంటిది ప్రాముఖ్యము. క్రీస్తు భూలోకానికి వచ్చాడు, ఆయన రావటం పెద్ద ప్రాముఖ్యం కాదు. ఎందుకు వచ్చాడు, ఏం చేద్దాం అనుకున్నాడు, అది కదా మ్యాటరు. క్రీస్తు యొక్క వర్తమానమే క్రీస్తు కన్నా ప్రాముఖ్యము. హల్లెలూయా. క్రీస్తు యొక్క వర్తమానమే క్రీస్తు కన్నా ప్రాముఖ్యము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటే మనము బట్టలు, డెకరేషన్స్, ఇల్లంతా శుభ్రపరచుకున్నట, పెయింట్ వేసుకోవడం, లేకపోతే మంచి ఫుడ్ అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత అనుకుంటారు. మనం నిజంగా చూస్తే క్రిస్మస్ తాతకి క్రిస్మస్కి సంబంధమే లేదు. బైబిల్లో చూపించండి, మీకు ఏమైనా కనబడతాడే మా తాత? నేను ఎన్నిసార్లు చదివినా నాకు కనబడలేదు. ఆ తాత మన యొక్క ఊహలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అయినా నరుని యొక్క ఊహ నుండి నేను ఒక తాతను అవ్వాలి, నేను ఒక శాంటాక్లాస్ని అవ్వాలని చెప్పి ఒక ఆయన నిర్ణయం చేసుకొని అలా చేశాడు. అంతేగాని బైబిల్ నుంచి వచ్చింది కాదు. క్రిస్మస్ అంటే శాంటాక్లాస్ కాదు. క్రిస్మస్ అంటే ఒక మంచి వాతావరణం కాదు, చల్లగా ఉంటుందండి క్రిస్మస్ టైంలో, బాగుంటుందని చెప్పి అనుకుంటారు. కాదండి, అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రిస్మస్ రోజు మనందరం కొంతమంది సూట్లు వేసుకొస్తాం, కొత్త బట్టలు వేసుకొని వస్తాం, చక్కగా పిండి వంటలన్నీ ఇంట్లో చేసుకుంటాం. ఇదండి క్రిస్మస్ అంటే. ఆ వారం అంతా, ఆ యొక్క నెలంతా పిండి వంటలు చక్కగా చేసుకొని తింటాం. అది కాదు క్రిస్మస్ అంటే. మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టాడు, సరే, క్రీస్తు కన్యకి పుట్టాడు. మన చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటున్నాం. క్రీస్తు పుట్టడంలో కన్యకు పుట్టాడు, అదంతా మనందరికి తెలిసినటువంటి విషయమే. కానీ క్రీస్తు పుట్టుక ద్వారా, క్రీస్తు యొక్క జీవితం ద్వారా మనకి ఏమి సందేశాన్ని ఆయన ఇచ్చాడు అనేది ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక. అప్పటి నుండి అంటే
ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ యొక్క మాట, ఈ యొక్క వచనము క్రీస్తు యొక్క సేవ నిమిత్తము ఆయన ప్రథమంగా మొట్టమొదటిగా చేసినటువంటి స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఎవర్ గివెన్, స్పోకెన్ అబౌట్ హిస్ మినిస్ట్రీ. ఓకే, సో ఏంటది? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక, అంటే వచ్చేసింది కనుక, పరలోక ఏమొచ్చిందండి? రాజ్యం. పరలోక రాజ్యము వచ్చింది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆయన యొక్క సేవ పరిచర్య ఈ స్టేట్మెంట్తో ప్రారంభమైంది. And the first and the very most important statement is this in his life. ఏంటదంటే, పరలోక రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యం వచ్చేసింది, నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, రెండు విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది, యేసయ్య ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ నీ యొక్క మనసును మార్చడానికి వచ్చాడు. రెండవది, యేసయ్యకి కావాల్సింది నీ యొక్క పాటలు, భజంత్రీలు, నీ యొక్క కానుకలు, నీ యొక్క దశంభాగాలు కాదు, నీ యొక్క మనస్సు. ఇది ప్రాముఖ్యము. యేసయ్యకి కావాల్సినది నీ మనస్సు. ఆయన ఏమి మారుద్దాం అనుకుంటున్నాడంటే, నీ మనస్సుని మారుద్దాం అనుకుంటున్నాడు. దేని ద్వారా, దేని బట్టి అంటే, ఫౌండేషన్ ఏంటి అంటే పరలోక రాజ్యమును బట్టి మారుద్దాం అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ద సోర్స్ ఆఫ్ ద చేంజ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యమే నీ మనసుకు పునాదిగా ఉండాలి అని ఆయన చెప్పి వస్తున్నాడు. నీ యొక్క మనసుకు పునాది ఈ లోక రీత్యా నువ్వు నేర్చుకున్నటువంటి నాగరికత కాదు, కానీ పరలోక రాజ్యము. ఆర్ యు షాక్డ్? అందరికన్నా గొప్ప వైద్యుడు ఎవరంటే యేసు ప్రభు అని చెప్తా ఉంటాను. ఎందుకంటే ఆయన మనస్సుల్ని బాగు చేస్తాడు. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, భూమి పైన అన్నిటికన్నా శక్తివంతమైనటువంటిది ఏంటో తెలుసా? నీ మనస్సు. నీ మనసులోనే నీ యొక్క జాలాలు వస్తాయి. నీ మనసులోనే నీవు ఒక నిర్ణయం తీసుకుంటావు. నీ మనసులోనే నువ్వు అన్ని ప్రణాళికలు వేయగలవు. దేవుడు అంటున్నాడు, నీ మనసుని మార్చుకోవాలంటున్నాడు. దేని ద్వారా అంటే, దేని బట్టి అంటే దేవుని రాజ్యమును బట్టి. దాని అర్థం ఏంటి పాస్టర్ గారు? దాని అర్థం ఏంటి అంటే చాలా సింపుల్. ఈరోజు మార్నింగ్ ఆ యొక్క వాలంటీర్ టీంతో మార్నింగ్ డివోషన్ చేస్తున్నప్పుడు, ఈరోజు డివోషన్ ఒక బ్రదర్ చేశారనమాట. ఆయన ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన 6:30కి మాకు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఎగ్జార్టేషను ఆయన చెప్పాడు, నేను ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తున్నాను, జ్యుడిషియరీ సిస్టమ్కి చాలా దగ్గర పనిచేస్తున్నాను. ఆ జ్యుడిషియరీ సిస్టంలో మనం దేనికోసం వెళ్తాం అంటే న్యాయం కోసం వెళ్తాం. జ్యుడిషియరీ అంటే కోర్ట్స్, న్యాయస్థానాలు. ఆ యొక్క న్యాయస్థానాల దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తామంటే న్యాయం కోసం వెళ్తామన్నారు. కానీ ఆ యొక్క న్యాయం కోసం మనం ఆ యొక్క న్యాయస్థానాల్లోకి అడుగు పెట్టడానికి కూడా అక్కడ క్లర్క్కి లంచం ఇవ్వాలన్నాడు. అంటే నువ్వు న్యాయం పొందుకోవడానికి కూడా నువ్వు అన్యాయం చేయాలి, ఇంకా నీకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు. అనేక మంది లోకములో తెలియకుండానే మనము సహజం చేసేసుకున్నాం, మన యొక్క విలువలను సహజం చేసేసుకున్నాం. క్రీస్తు అంటున్నాడు, నీ విలువలు లోకం బట్టి ఉండకూడదు, కానీ దేవుని రాజ్యం బట్టి ఉండాలంటున్నాడు. అంటే లంచగొట్టుతనము, లంచము ఇవ్వటము, తీసుకోవడము, అది దేవుని రాజ్యానికి విరుద్ధము. హల్లెలూయా. మనకి ఆఖరికి న్యాయమే దొరకనటువంటి దేశంలో ఏం దొరుకుతుంది? డూ యు నో, సుప్రీంకోర్టులో ఒక్కొక్క లాయరు మినిట్ బై మినిట్ ఛార్జ్ చేస్తారు ఫీజు. మినిట్కి ఎంత అండి? 2,000 3,000 అంటున్నారా? కాదు, మినిట్కి లక్షల్లో ఉంటుంది. ఆల్ ద సుప్రీం కోర్ట్ లాయర్స్ దే చార్జ్ 10 lakhs. గంటలు బట్టి ఛార్జ్ చేస్తారు, మినిట్స్ బట్టి ఛార్జ్ చేస్తారు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం వీటన్నిటికీ బానిసలుగా మారిపోయాము, తెలుసో తెలియకో. మనము ఒక టైప్ ఆఫ్ లోక సిస్టానికి మనము అలవాటు పడిపోయాం. అది సహజమైపోయింది. ఇదంతా సాధారణమేనండి, ఇదంతా సాధారణమేనని చెప్పి మనం సర్ది చెప్పేసుకొని అటువంటి మనసులోకి మారిపోయింది. కానీ క్రీస్తు అదే మార్చడానికి వచ్చాడు. ఏమని అన్నాడంటే, నేను భూలోకానికి ఎందుకు వచ్చానంటే పరలోక రాజ్యం బట్టి నీ యొక్క మనసును మార్చడానికి. హల్లెలూయా. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి తెలియకుండా రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఉంటాం, ఒకరంటే ఒకరు బయటికి నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల నలిగిపోతూ ఉంటుంది, మరిగిపోతూ ఉంటుంది మన యొక్క రక్తము. క్రీస్తు అంటున్నాడు, అది నువ్వు లోకము నుండి నేర్చుకున్నావు. లోకం నుండి నేర్చుకున్నావు. ఎలా నేర్చుకుంటున్నావు? నువ్వు చూసేటువంటి సినిమాలు బట్టి నేర్చుకుంటావు, నువ్వు చూసేటువంటి వెబ్ సిరీస్ బట్టి నేర్చుకుంటావు, నువ్వు చూసేటువంటి సీరియల్స్ బట్టి నేర్చుకుంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవిత విధానము ఎటు రీతిగా ఉంది? హౌ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ టుడే? మన యొక్క గౌరవ విధానం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఏమైపోతుందంటే, సినిమాల్లో ఎలాగ సహజంగా మారిపోతుందంటే, ఎవడో లంచం ఎంత సహజం అయిపోయింది. పోలీసుడు ఆపితే ఏం చేస్తాం? సింపుల్, తీసి 100 పెడతాం. అందుకే వాళ్ళు కూడా కరెక్ట్ చేయడానికి ఒక సిస్టమ్ తెచ్చారు, కెమెరాస్ మనల్ని కాపాడడానికే. తెలుసా మీకు? చెప్తున్నాను, ఏ సిస్టమ్ అయినా సరే అది ట్రాన్స్పరెంట్గా మారాల్సిందే. అందుకే నువ్వు ఎంత త్వరగా ట్రాన్స్పరెంట్గా మారిపోతావో అంత అభివృద్ధి పరచబడతావు. దాస్తూ ఉంటాం, వేరే వాళ్ళ మీద ద్వేషాలు దాస్తూ ఉంటాం, వేరే వాళ్ళ మీద చివాట్లు దాస్తాం, అన్ని దాపరికం. డోంట్ హ్యావ్ అ లైఫ్ లైక్ దాట్. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, యేసుక్రీస్తు మీ యొక్క మనసుని మార్చడానికి వచ్చాడు. ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు చేంజ్ ఈజ్ యువర్ సోల్. హల్లెలూయా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, చర్చ్కి వచ్చి గట్టిగా పాటలు పాడేసి గట్టిగా చప్పట్లు కొడితే మంచి తెల్ల బట్టలు వేసుకుని వస్తాను అలాగా పరిశుద్ధులు అని చెప్పి అంటారు. కాదండి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఒక ఆడపిల్లని చూస్తున్నప్పుడు నీ మనసులో ఎటువంటి థాట్ రన్ అవుతుంది? మీరు ఒక మగాడిని చూస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి థాట్ రన్ అవుతుంది? దట్ డిటర్మైన్స్ యువర్ హోలీనెస్. క్రిస్మస్ అనేది బట్టల గురించి కాదు, పిండి వంటల గురించి కాదు, క్రిస్మస్ ట్రీ గురించి అసలు కానే కాదు, క్రిస్మస్ స్టార్ గురించి కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ యొక్క వర్తమానం వేరు. ఏంటా క్రిస్మస్ యొక్క వర్తమానం అంటే నీ మనసు. నీ మనసు గురించి క్రిస్మస్. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ జీసస్ హస్ గివెన్. ఎంత శక్తివంతమైనటువంటిది ఇచ్చాడు యేసయ్య. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను. ఈ రాజ్య సువార్త గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం యొక్క సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను. సాక్ష్యార్థమై అనేటువంటి మాటకు అర్థం చూద్దాం. సాక్ష్యార్థమై అంటే అర్థం కలిగించేటువంటి సాక్షిగా ఉండటం. హల్లెలూయా. అర్థం కలిగించే సాక్షిగా ఉండడం. పరలోక రాజ్యం, ఈ రాజ్య సువార్త ఎలా ఉండాలంటే నిన్ను ఒక సాక్షిగా చేయాలి. ఎటువంటి సాక్షిగా? అర్థం కలిగించే సాక్షిగా. దేనికి అర్థం కలిగించే సాక్షిగా? పరలోక రాజ్యం యొక్క మనసుకు అర్థం కలిగించే సాక్షిగా. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అనేటువంటి నియమం ఉందే బైబిల్లో. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద వరల్డ్. బైబిల్ లోకం మనము లోకానికి ఇస్తే మనకు తిరిగిస్తుందా? బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, మనం అప్పుకి అప్పు ఇవ్వండి అని చెప్పి అడుగుతాం, అప్పు ఇస్తుంది. ఎందుకు? రిటర్న్లో ఇంకా ఆశించడానికి. గారు, కానీ దేవుని యొక్క నియమం ఏం చెప్తుందంటే ఇవ్వుడే మీకు ఇవ్వబడును, కుదించి అణచివేసి పొంగి పొర్లునట్లు. హల్లెలూయా.
నువ్వు ఏ శాతంతో అయితే ఇస్తావో ఆ శాతంతో నీకు తిరిగి ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి, శాతం ఇట్స్ ద పర్సంటేజ్. నువ్వు రూపాయి ఇస్తుంది ఎక్కడి నుంచి, ₹2 నుంచి రూపాయి ఇస్తే 50%. అది ప్రభువుని యొక్క నిధుల నుండి 50%కి వస్తుంది. Did you get something? You need to understand the principles of God. అందుకే నేను దేవుని యొక్క నియమాల గురించి బోధిస్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. దీంట్లో గుడ్ న్యూస్ ఉంది మనకి. ఏంటో చెప్పనా? కరోనా లోకాన్ని అంతం చెయ్యదు. ఏదంతం చేస్తుంది? ఈ పరలోక రాజ్యం యొక్క సువార్త ఎప్పుడైతే ప్రతి ఒక్కనికి అందింపబడుతుందో అప్పుడు. గుర్తుపెట్టుకో, అందింపబడుతుందంటే నువ్వు వెళ్ళి ప్రకటించాలనేటువంటిది కాదు ఇక్కడ ఉద్దేశం. సాక్ష్యార్థమై, దాని అర్థం ఏంటంటే నువ్వు సాక్షిగా ఉండాలి. నిన్ను ఎవరు ఏమి ప్రశ్నించరు. ఎందుకో తెలుసా? నువ్వు సాధారణంగా ఉంటావు. సాధారణంగా ఉండేవాడిని ఎవడు ప్రశ్నించడు. ఏమండి, ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదండి. మీకు మాత్రమే ఈ కోడింగ్లో మీరు ఇంత అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నారు? పనులు మిమ్మల్ని ఎవరైనా అడిగారు ఆ ప్రశ్న? ఏమండి, మన ఆఫీసులో ఇంకెవ్వరికి అవ్వట్లేదండి, మీకు మాత్రం ఎందుకు సాధ్యమవుతుంది? ఎందుకంటే దేవుడి రాజ్యము నాలో ఉంది కాబట్టి అనే సమాధానము మీరు చెప్పగలగాలి. అదండి సాక్ష్యం. సాక్ష్యము ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోండి, మనం మొట్టమొదటిగా నోరు తెరిచి మనం చెప్పం, వారు అడగాలి. ఎందుకన్నా అందరూ ఐఫోన్ కొంటారని అడుగుతారు. అందరూ ఐఫోన్ ఎందుకు కొంటారు? ఎందుకంటే అది వేరే ఫోన్స్ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ద బెస్ట్ విల్ బి క్వశ్చన్డ్. ఆమేన్. నువ్వు ఈరోజు బెస్ట్గా ఉన్నావా, సాధారణంగా ఉన్నావో నువ్వు నిర్ణయించుకో. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని యొక్క రాజ్యం నువ్వు ఎందుకు ఇస్తున్నాడంటే సాధారణంగా ఉండడానికి కాదు, అసాధారణంగా ఉండడానికి. హల్లెలూయా. అసాధారణంగా ఉండటానికి దేవుని యొక్క రాజ్యం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము క్రీస్తు దేవుడు మన ద్వారా ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. వాట్ డస్ గాడ్ వాంట్ టు డూ త్రూ అస్? మనము ఈ యొక్క ఉద్దేశాన్ని మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రభువుని యొక్క ప్రార్థన నుండి మనం నేర్చుకోవచ్చు. దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాము. ఇలాగా ప్రార్థన చేయండి అని చెప్పి తన యొక్క శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో చూద్దాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం ఎక్కడుంది? పరలోకమందున్న మా తండ్రి అని మనం సంబోధించాం కదా. ఆ యొక్క రాజ్యము పరలోకములో ఉంది. నీ రాజ్యము వచ్చునుగాక అంటే నీ రాజ్యము నా ద్వారా నువ్వు ఇక్కడ విస్తరించయ్యా. నీ రాజ్యము యొక్క నియమాలు నా ద్వారా నువ్వు చెయ్యయ్యా. ఇంకా చూడండి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు, పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి యందు నెరవేరునుగాక. భూమి యందు కూడా నీ చిత్తము నా ద్వారా నెరవేర్చు. గుర్తుపెట్టుకోండి 2 మాటలు. పరలోక రాజ్యము దేవుని యొక్క చిత్తం. పరలోక రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నా ద్వారా నెరవేర్చు. అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలంటే మనము దేవుని యొక్క నైతిక విలువలు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చాలంటే మనం దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే దేవుని యొక్క కల్చర్ని మనం కలిగి ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఆర్ యూ ఫాలోయింగ్? ఏమంటే మా కులం మీద అండి మేము ఈ నాగరికత ఫాలో అవుతాం. ఏమంటే మా యొక్క మతం మీద అండి మేము ఈ నాగరికత ఫాలో అవుతాం. ఎందుకు? దేవుని యొక్క నాగరికత ఉందా? దేవుని యొక్క నాగరికత ఉందా? ఎందుకు అంత కోపం, అంత కక్ష ఎందుకు నీకు వాళ్ళ మీద? అంటే మేమందరం అంతేనండి, మా ఫ్యామిలీ అంతా అంతే. ఆ ప్రియ సహోదరుడా, అది దేవుని యొక్క నాగరికత కాదే. దేవుని యొక్క నాగరికత ఏంటంటే ఎవడైనా నువ్వు దూషిస్తే క్షమించేస్తే అది నీకు మంచిది. అది నీకు మంచిది, ఎందుకంటే నీ యొక్క మనసు తేటగా ఉంటుంది.
తేలికగా ఉండేటువంటి మనసంట మన యొక్క ముఖాన్ని తేటపరుస్తుందట. హల్లెలూయా. ఆనందకరమైనటువంటి మనసు మన యొక్క ముఖంలో మన యొక్క ముఖాన్ని తేటగా మారుస్తుంది. ఈరోజు ముఖం చూసి చెప్పేయచ్చు మనము సంతోషంగా ఉన్నామా లేదా, పరలోక రాజ్యం నీలో ఉందా లేదా. నా ప్రియ సహోదరి సహోదరి, ప్రతి ఒక్కడు వెతుకుతున్న దీనికోసమే, డబ్బు కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం వెతకట్లేదు ఎవడు, డబ్బు కోసం వెతకట్లే. దేనికోసం వెతుకుతున్నారు నేను ఇంకా ఈ యొక్క వర్తమానంలో చూపిస్తాను. మనమందరం కూడా దేనికోసం వెతుకుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఉద్దేశము, ప్రాథమిక ఉద్దేశము ఏంటంటే, మనము ఏ స్థాయి నుంచి అయితే పడిపోయామో ఆ స్థాయిలో మళ్ళీ తిరిగి దేవుడు పెట్టడానికి. ఏ స్థానం నుంచి అయితే మనము పడిపోయామో ఆ స్థానంలో తిరిగి దేవుడు పెట్టడానికి, అంతేగాని ఏదో చేసేయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి మతంతో సంబంధం లేదు. దేవుడికి మతం ఏంటి? మనందరం పడిపోయింది ఒక స్థానం నుండి. అది ఏంటంటే, దేవుని యొక్క పరలోక రాజ్యము ద్వారా మనము పరిపాలించేటువంటి స్థానం నుండి పడిపోయాం. ఒక స్థానాన్ని మళ్ళీ తిరిగి పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఈ యొక్క పుస్తకము ఎక్కడి నుంచి కిందకు పడిపోయింది అనుకోండి. కిందకు పడిపోతే నేల మీద, దీన్ని ఇక్కడ నుంచి తీసి నేను మళ్ళీ ఇక్కడ పెడితే తిరిగి దాని యొక్క స్థానంలో పెట్టినట్ట. ఎక్కడి నుంచి పడింది అది? ఇక్కడ నుండి. సో ఈ యొక్క పుస్తకం ఎక్కడ ఉండాలి మళ్ళీ? దిస్ ఇస్ కాల్డ్ ద కరెక్ట్ ప్లేస్మెంట్, ద కరెక్ట్ పొజిషనింగ్. ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తృణీకరించాడో, ఆదాము తనకు తనే స్వతంత్రం ప్రకటించేసుకున్నాడు. నీ మాటలు నాకు అవసరం లేదని దేవునితో చెప్పాడు. దేవుడు అన్నాడు, చాలే ఇంకా పరిశుద్ధాత్మ దేవా నువ్వు వచ్చేసి అన్నాడు భూమి మీద నుంచి. ఇంకా అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అపోస్తల కార్యంలో మాత్రమే చూస్తాం మళ్ళీ మనం పరిశుద్ధాత్మని యొక్క ప్రభావాన్ని. నా ప్రియ సహోదరి సహోదరులు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదో మతం సృష్టించడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉందంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టే, ఇంకా చీకటి రాజ్యంనే నిన్ను ఏలుతున్నట్టు. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క వెలుగులో ఉంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు, మరలా తిరిగి పరలోకం వెళ్ళడానికి. పరలోకం వెళ్ళడానికి కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అయితే దేవుడు పరలోకంలోనే సృష్టిస్తాడు నిన్ను, భూమి మీద ఎందుకు సృష్టిస్తాడు? కొంతమంది అర్థం కాదు అది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనం ఇక్కడ చక్కగా జీవిస్తే పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళాం, భూమి మీద ఉంటాం. దేవుడే తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఇది అర్థం కాదు. ఎంత చెప్పినా ఏంటంటే పరలోకం వెళ్తామండి. పరలోకం వెళ్ళమండి. భూమినే పరలోక రాజ్యం కింద మార్చడానికి నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. అర్థమైందా? నీ పరలోక రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి యందు నెరవేర్చు, నా ద్వారా నెరవేర్చు. మ్యాన్, కెన్ యూ సీ దట్? వాట్ ఎ డిఫరెన్స్. ఇదే క్రిస్మస్ యొక్క వర్తమానము. పరలోకం వెళ్ళడానికి ప్రయత్నించొద్దు, ఇంకా వెళ్ళలేవు, అసాధ్యం ఇది. ఇదే పరలోకం. హల్లెలూయా. భూమియే నూతన యెరూషలేము. బైబిల్లో క్లియర్గా రాసింది అది. ఎందుకు మనం వేరే దాన్ని ఏదో నమ్ముతున్నాం? బైబిల్లో లేని దాన్ని ఎందుకు నమ్ముతున్నాం? మనం పరదేశులం అని ఉంటుంది. పరదేశులం అంటే పరలోకం నుండి వచ్చాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంక ఎవరికి కూడా దేవునికి రూపం ఇవ్వలేదు. దేవుడు నరుడికి మాత్రమే ఇచ్చాడు. నరుడికి మాత్రమే ఇచ్చాడు. యేసయ్య యొక్క వర్తమానం ఏంటంటే, నీవు మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు. మారు అంటే తిరిగి ఆదిమ ఆలోచనకి తిరిగి వెళ్ళటం. ఆదిమ ఆలోచన, నిన్ను దేవుడు ప్రథమంగా ఎలా తయారు చేశాడో ఆ ఆలోచన బట్టి జీవించాలి. ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు లేవు. అప్పుడు చూడండి, ఆదాము ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రార్థన ఉందా? ఆదాము ఉన్నప్పుడు ఎక్కడైనా ఆరాధన ఉందా? ఆదాము ఉన్నప్పుడు ఎక్కడైనా చప్పట్లు కొట్టాడా? ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తంలో జీవిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనకి ఎటువంటి ప్రార్థన, పాటలు ఏది అవసరం లేదు. అటువంటి జీవితం జీవించగలవా? హల్లెలూయా. పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. పౌలు భక్తుడికి చాలా క్లియర్గా అర్థమైంది దేవుని యొక్క చిత్తం ఏంటో. అందుకే ఆయన రాసిన నీ గ్రంథాలు ఎవడు రాయలేకపోయాడు నూతన నిబంధనలో. ఏమని రాశాడంటే, మనము దేవుని రాయబారులై ఉన్నామంట. ఎలా ఉన్నామండి?
దేవుని రాయబారులై ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడి ఉంటుంది ఏమనంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. మేము క్రీస్తుకు రాయబారులమై. ఎవరికండి రాయబారులు? ఏమంటే రాయబారు అంటే తెలుసా మనకి? రాయబారు అంటే ఒకరి యొక్క వర్తమానం తీసుకువెళ్ళటం, ఒకరు ఏదైనా పని అప్పు చెప్తే మనం ఆ యొక్క పనిని మనం ముందు కొనసాగించడం. గుర్తుపెట్టుకోండి, రాయబారి తనకు తానే అవడు. రాయబారి ఎప్పుడు కూడా నియమింపబడతాడు. అర్థమైనా? రాయబారి నేను రాయబారి అంటే అయిపోవు. నిన్ను రాయబారి అనేటువంటి అధికారి నియమించాలి. రాయబారిని యూ క్యాన్ సింప్లీ గో టు యునైటెడ్ స్టేట్స్ అండ్ సే దట్ ఐ యామ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎప్పుడైతే అమెరికా వెళ్ళి నేను భారతదేశం యొక్క అంబాసిడర్ అని చెప్తారో, ఏంటి నీ యొక్క అథారిటీ ఏంటి? ఎందుకంటే రాయబారికి ఒక రకమైనటువంటి అధికారం ఉంటుంది. రాయబారిని ఎవరు తాకలేరు. ఏ లోకపు ఆజ్ఞలు కూడా దాన్ని అనుమతించు. ఏమండి, మనం రాయబారి అని చెప్తూ ఉంటాం. మరి క్రీస్తుకు రాయబారి అంటే ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసు? దేవుడు ఎవరో చూస్తాం ఒకసారి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఏం కలిగి ఉంటాడో చూద్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవాయే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. భూమియు దాని పరిపూర్ణతయు. ఈ భూమి దేవునిది. మరి నువ్వు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆచరిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మరి నువ్వెందుకు పేదవాడిగా ఉన్నావు? భూమియు దాని సంపూర్ణతయు దేవునివి. భూమియు దాని యొక్క ఘనత అంతా కూడా దేవునిదే. అరే భలే ఉంది కదా ఇది. మరి ఎప్పుడైనా ప్రశ్నించావా? నువ్వు నీ రెంట్ కట్టుకోవడానికి ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు నీ యొక్క సంపాదనని సంపాదించడానికి ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు నీ పిల్లలు పోషించడానికి ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు నీ యొక్క భార్యతో సరిగ్గా ఉండడానికి ఎందుకు కష్టపడుతున్నావు? భర్తతో నువ్వు సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి ఎందుకు కష్టపడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎందుకంటే నువ్వు రాయబారి అంటే సరిపోదు. రాయబారి నియమింపబడాలి. నీ యొక్క అధికారము పైవాడి దగ్గర నుంచి రావాలి. నువ్వు పరలోక రాజ్యం యొక్క అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఏం చేసుకుంటావో, పరలోక రాజ్యం యొక్క మర్చిపోయారు. పరలోక రాజ్యం యొక్క అధికారమును అందరూ చెప్పండి. ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటావో దెన్ యూ విల్ బీ ఏబుల్ టు నోటీస్ ద డిఫరెన్స్. నా ప్రియ సహోదరుడు, మీకు విషయం చెప్పనా? నేను నా యొక్క ఇల్లు కోసం నేను కష్టపడలేదు. అసలు ఎప్పుడు కష్టపడలే. నేను నా యొక్క దర్శనాన్ని వెంబడించాను, నా యొక్క ఊహను వెంబడించాను. దేవుడు నా యొక్క హృదయం పైన పెట్టినటువంటి ఆ యొక్క గిఫ్టింగ్ వెనక వెళ్ళాను. ఈవెన్ ఆటోమేటిక్గా నా వెనక వచ్చే. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది మనకు అర్థం కావాలి. ఇక నువ్వు నీ యొక్క ఉద్యోగం వెనక్కి వెళ్ళటం మానేయాలి. నా ఉద్యోగమే కాదు, నీ ఉద్యోగం దేనికోసం అంటే నీ యొక్క భవిష్యత్తును నిర్ధారించడానికి, నీ యొక్క భవిష్యత్తును సృష్టించడానికి నీకు ఉద్యోగం. వాట్ ఎ చేంజ్ ఇన్ ద మెంటాలిటీ. చూడండి, ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచన ఎందుకు ఎలా ఉందంటే నువ్వు లోకమును నువ్వు చూసి నేర్చుకుంటున్నావు. లోకము బానిసలు తయారు చేస్తుంది, డబ్బు బానిసలు తయారు చేస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం ఏముంటుందంటే, పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం కింద వజ్రాలతో ఆయన కార్పెట్ ఉంటుందట. ఆలోచన ఎలా ఉంటుంది అసలు? వజ్రాలతో కార్పెట్ అంట, వజ్రాలతో. ఆ పరలోక రాజ్యంలో ఆస్ఫాల్ట్ రోడ్డు మీద మనం తారు వాడతాం, రోడ్డు బంగారంతో ఉంటుందట. మనం దాన్ని తీసి మెడలో వేసుకుంటున్నాము. జస్ట్ థింక్ అబౌట్ యువర్ ప్రయారిటీస్ మ్యాన్. థింక్ అబౌట్ యువర్ ప్రయారిటీస్. మీ ఆలోచన విధానం, మీ యొక్క మనసు ఎట్టి రీతిగా రూపింపబడుతుంది. రోజు రూపింపబడుతుంది. మీరు క్రీస్తు యొక్క రాయబారులు అయితే మిమ్మల్ని ఏది తాకలేదు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా
ఐగుప్తీయులను హతము చేయుటకు ఐగుప్తియులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ఆ, ద్వారబంధపు పైకమ్మ మీదను ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి ఆ. సంహారకుని సంహారకుని చొరనీయడు. చొరనీయడు. డిడ్ యు అండర్స్టాండ్ దిస్? రాయబారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తులో ఉన్నారు. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే వస్తాడు, దేవుని బిడ్డలు పంపించండి, బయటికి వెళ్దామంటాడు, పంపనంటాడు. చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి. లాస్ట్కి ఒక మరణ దూతను పంపిస్తాడు దేవుడు, వెళ్ళి అని హతం చేయండి. దేవుడు అంటాడు, మీరు ఒక గొర్రెపిల్లని బలిచ్చి రక్తాన్ని, ఆ యొక్క రక్తము మీ ద్వారబంధాల చుట్టూ రాయండి అంటాడు. 3 పక్కన, పైన అడ్డంగా నిలువుగా రాయమంటాడు. ఎప్పుడైతే నా దూత వస్తుందో ఆ సంహరించేవాడు ఆ ద్వారాలు తాకడట. రాయబారికి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఇదే. రాయబారికి ఉండే, ద అంబాసిడర్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. రిమెంబర్, ఇఫ్ యు ఆర్ అపాయింటెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్, నో బడీ కెన్ టచ్ యూ. నీకు అర్థమవుతుంది? అక్కడ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు చనిపోతున్నారు. కానీ ఎక్కడైతే ఈ యొక్క రక్తపు ద్వారబంధము, ఊరికినే రక్తం కాదు, ఆయన రాయమన్నాడు కాబట్టి, ఆయన అధికారాన్ని విడుదల పరిచాడు కాబట్టి. అంతేగాని మనం కూడా ఒక గొర్రెపిల్ల చక్కగా తీసేసి వధించేసి మన చుట్టూ రాసేసి ఉండి ఏమవ్వదండి, ఏమవ్వదు. రిమెంబర్ ద లాజిక్ బిహైండ్ ఇట్. యూ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద సైన్స్ బిహైండ్ ఇట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క సంహార దూత వారిని తాకకుండా దాటి వెళ్ళింది. ఎందుకు వెళ్ళగలిగింది అంటే, అక్కడ అధికారి యొక్క నోటి మాట ఉంది. వాట్ ఈస్ బ్యాకింగ్ యూ టుడే? హూ ఈస్ బ్యాకింగ్ యూ టుడే? క్రీస్తు చిత్తము చేస్తేనే, దేవుని చిత్తము చేస్తేనే దేవుడు నిన్ను బ్యాక్ చేస్తాడు. క్రీస్తు ఎటువంటి జీవితం జీవించమన్నాడో, దేవుడు ఎటువంటి జీవితం జీవించమన్నాడో, నువ్వు ఆ పని చేస్తేనే ఆయన నిన్ను బ్యాక్ చేస్తాడు. మీరుంటున్న ఇల్లు కూడా దేవుని యొక్క ఆస్తి, తెలుసమే కదా. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం, నువ్వు ఉంటున్న పీజీ, రూమ్, వాట్ ఎవర్. హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్? మీ చుట్టూ ఎప్పుడు కూడా దేవుని యొక్క దూత కాపుదల ఉంటుంది. మీరు దేవుని రాయబారి అయితే. ఇంకొక రాయబారి గురించి చూపిస్తాను మీకు. ఆయన పేరు ఎలీషా అనేటువంటి ప్రవక్త. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15-18 వచనాలు చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అతడు ఒక్క నిమిషం. సో బేసిక్గా ఏమవుతుందంటే, ఎలీషా చక్కగా ఉదయాన్నే టీ తాగుతున్నాడు చేసుకొని శుభ్రంగా, గ్రీన్ టీ లేకపోతే 3 రోజెస్ టీ శుభ్రంగా తాగుతున్నాడు ఈయన ఎలీషా గారు. తాగుతుంటే పనోళ్ళు లేచాడు. లేచి కళ్ళు నలుపుకుంటూ డోర్ తీసేసరికి చుట్టూ, ఆ పట్టణం చుట్టూ కూడా ఏమున్నాయి? రథాలు, సైన్యం ఉంది. రథాలు గల సైన్యము. పెద్ద భయం వేసింది. అమ్మా చూడండి అక్కడ ఉంటుంది. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారట. ఏమంటే ఇక్కడ 2 ఉన్నారు, ఎలీషా ఆయన పనివాడు, ఇద్దరే. అక్కడేమో చుట్టూ, ఆ పట్నం చుట్టూ సైన్యం ఉందంట. అంటే పట్నం చుట్టూ సైన్యం అంటే ఎంతమంది ఉంటుంది ఆలోచించండి ఒకసారి. 2 కన్నా అయితే డెఫినెట్గా ఎక్కువ. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే ఇక్కడ, బ్రో అంత సీన్ లేదు, మన దగ్గర ఉన్నవారు వారికన్నా ఎక్కువ అంటున్నాడు. ఈయనకి అర్థం కావట్లేదు, ఏంటి మన దగ్గర ఉన్నవారు వారికన్నా ఎక్కువ. అప్పుడు ఇలాగంటున్నాడు ఎలీషా,
15 అని చెప్పి యెహోవా యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. పరలోక రాయబారిని పరలోకమే రక్షించుకుంటుంది. అంతేనా? పరలోక రాయబారిని, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ అంబాసిడర్స్. నువ్వు ఎవరు రాయబారిగా ఉన్నావు? గుర్తుపెట్టుకో. అబద్ధం ఆడుతున్నావు అంటే ఎవరు రాయబారి? చెప్పండి. అబద్ధం ఆడుతున్నావు అంటే ఎవరు రాయబారి? ఏమండి? సాతాను జంకుతున్నారు కొంచెం. ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నావా అంటే ఇది గట్టిగా చెప్తారు. అందుకే పని దొంగ, సాతాను రాయబారి. సో ఇవన్నీ మనం ఒకసారి మనల్ని చూసుకోవాలి. ఎవడో మనల్ని జడ్జ్ చేయను, అసలు మనం చేసేసుకుందాం. దొంగతనం పక్క చాలు, ఇంకా అక్కడితో అయిపోయింది వర్తమానం. ఇది అర్థమైతే చాలు. ఎవరు రాయబారిగా ఉంటున్నావు ఈరోజు? హల్లెలూయా. యేసేకి మామూలు సాధారణంగా లేదు అటు సైన్యం భూమి మీద. ఆయనే చెప్తున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం ఏమనంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో. ఈ సమయం అంటే ఇప్పుడు నేను నా తండ్రి చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు యేసు ప్రభు అంటే నా ప్రాణం పెట్టేస్తాను రా బాబు ఈ నరులకి, వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడతారని చెప్పి ఆయన సిద్ధపడుతున్న సమయంలో ఆయన ఎంత చూడండి రివర్స్. ఇది సాతాను ఎలా పనిచేస్తాడు చూడండి, రివర్స్. ఆ కార్యం జరగనీయకుండా యేసుని శోధిస్తున్నాడు. పైలట్తో యేసుని శోధిస్తున్నాడు. నువ్వేంటి? యేసు అంటున్నాడు, నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకోలేను. వేడుకొనిన ఎడల, ఒకవేళ వేడుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? అంటే పంపలేడు అనుకుంటున్నావా? ఒక్క సేన వ్యూహం ఈజ్ ఈక్వల్ టు 6,000 మినిమం 7,000 అవ్వచ్చు, 7,200 కూడా అవ్వచ్చు. మినిమం చెప్తున్నా నేను. ఒక్క సేన వ్యూహం 6,000 నెంబర్స్ అన్నమాట. 6,000 మంది దూతల్ని అంటలేదు ఆయన. 12 × 6 ఎంత? 72,000 మంది మినిమం. 72,000 మంది దూతలు పంపడానుకుంటున్నావా అంటున్నాడు. నా ప్రియ సహోదరి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ మాట. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి ఎంతమంది దూతలు వెళ్ళారు? ఇద్దరు. ఓ పట్టణాన్ని నాశనం చేసేసారు. ఆ మాట వినగానే పైలట్ అంటాడు, వద్దురా నాయన ఈడుతో మనకి. దూతల గురించి కూడా మీకు చిన్న ఐడియా ఇస్తాను. కీర్తన గ్రంథము 91:11 వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నేను ఎవరు కాపాడుతున్నారు? రాయబారు అవ్వాలి ఫస్ట్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 14వ వచనం, వీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందబోవు వారికి రక్షణయు స్వాస్థ్యము అనగా పరలోక రాజ్యం అన్నమాట. దాని అర్థం రక్షణయు స్వాస్థ్యము పొందబోవు వారందరికీ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే మీకు ఎన్ని ఇవ్వట్లేదు.
ఒకటి ఇందాక నేను చెప్పింది కూడా అదే, రైట్ మనం కలిగి ఉండడమే కాదు, రైట్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమైందా? ఉదాహరణకి మిమ్మల్ని తీసుకెళ్ళి బోన్లో వేసేసారు, మీ రైట్స్ ఏంటో మీకు తెలియవు, బయటకు ఎలా వస్తారు? మీ రైట్స్ మీకు తెలిస్తే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ జైల్ రైట్ అవే. అందుకనే దేవుని యొక్క ప్రథమ ఉద్దేశము దేవుని యొక్క ఆదిమ ఆలోచన ఏంటో ఒకసారి చూసి మనము ఈ వర్తమానం యొక్క ముగింపులోకి వెళ్దాం. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను చేశాడనమాట. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమని పలికాడంటే, నా పోలికలో చేస్తాను, నా స్వరూపం ఇస్తాను. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ సపరేట్ స్పీసీ ఏం చేస్తుందంటే ఏలుతుందట. ఏం చేస్తుందండి? నరులు చూడండి, నరులే ఏలుతున్నారు భూమిని. టైగర్ ఏలుతుందా? ఎలిఫెంట్ ఏలుతుందా? జింక్ ఏలుతుందా? ఏది ఏలలేదు. నో అదర్ స్పీసీ క్యాన్ రూల్ ద ఎర్త్ బికాస్ గాడ్ హస్ గివెన్ ద ఇంటెలిజెన్స్, ద హైయెస్ట్ ఇంటెలిజెన్స్ టు హ్యూమన్స్. నరులకు మాత్రమే అంత అత్యధికమైనటువంటి ఆ యొక్క జ్ఞానమును, తెలివితేటలను ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరుడికి మాత్రమే ఆయన ఒక్క దాని నుంచి చేయబడింది అని రాయబడి ఉంటుంది బైబిల్లో. తక్కిన సృష్టి అంతా కూడా శూన్యం నుంచి చేయబడుతుందట. ఉదాహరణకి జంతువుని శూన్యం నుంచి తయారు చేశాడు, సముద్రాన్ని శూన్యం నుంచి తయారు చేశాడు, భూమిని శూన్యం నుంచి తయారు చేశాడు, వృక్షాన్ని శూన్యం నుంచి తయారు చేశాడు. నన్ను ఆయన నుండి తయారు చేశాడు. హల్లెలూయా. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము చేసిందల్లా ఇదే. ఈ పనికిమాలి పని చేశాడు. ఏమనంటే ఆయన మాట వినలేదు, ఆయన ఆజ్ఞని తిరస్కరించాడు. when the government changes, the old government authority won't work in you anymore. ఉదాహరణకి మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ స్టేట్లో. టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందనుకో, మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడా? ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉంటాయా? మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. ఆదాం చేసింది కూడా ఇదే. నీ ప్రభుత్వం అవసరం లేదని చెప్పి దేవుని తిరస్కరించి తన సొంత ప్రభుత్వం తను నిర్ణయించుకున్నాడు, తన సొంత ప్రభుత్వం తను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుండి మొదలైంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, గుర్తుపెట్టుకోండి, 2 ప్రభుత్వాలు ఉంటాయి ఎప్పుడు కూడా. చీకటి ప్రభుత్వము, వెలుగు ప్రభుత్వము. చీకటి అంటే కన్ఫ్యూజన్, సిక్నెస్, ఇవన్నీ ఉంటాయి. వెలుగు ప్రభుత్వం అంటే అక్కడే మార్గము, సత్యము కనబడతా ఉంటుంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అక్కడ ఎటువంటి దాపరికాలు ఉండవు. అక్కడ ఎటువంటి దూషణలు ఉండవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చీకటి రాజ్యంలో ఉంటావా, వెలుగు రాజ్యంలో ఉంటావో, నీ యొక్క క్రియలు బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి. నీ యొక్క క్రియలు బట్టి. అందుకే వెలుగు రాజ్యంలో ఎటువంటి అబద్ధాలు ఉండవు. ఆమేన్. అబద్ధాలు ఉండవు. వెలుగు రాజ్యంలో ఎటువంటి దొంగతనాలు ఉండవు. వెలుగు రాజ్యంలో ఎటువంటి మోసాలు ఉండవు. నేను మోసం చేస్తున్నావా? ఇప్పటి నుండి సత్యం మాత్రమే మాట్లాడతానని చెప్పండి. హల్లెలూయా. నా వెనక చెప్పండి, ఇప్పటి నుండి సత్యము మాత్రమే నా నోట నుండి వస్తుంది. హల్లెలూయా. మ్యాన్, వాట్ ఎ చేంజ్. నేనిక నా పని దొంగ కాను. చెప్పండి, నేనిక పని దొంగ కాను. హల్లెలూయా. ఇఫ్ యూఆర్ అన్ అంబాసిడర్ ఆఫ్ ద గవర్నమెంట్, యూ నీడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ దట్ గవర్నమెంట్. నీకు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావు నువ్వు నీ యొక్క ప్రభుత్వంతో? రోజు మాట్లాడుతున్నావా నీ ప్రభుత్వంతో? ప్రార్థన చేస్తున్నావా నీ ప్రభుత్వానికి? నీ యొక్క రాజుకు ప్రార్థిస్తున్నావా? నీ యొక్క రాజు చెప్పేటువంటి మాటలు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడు? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారి అందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, తన నామము యందు
విశ్వాసం ఉంచిన వారికి, ఎవరికండి? నామమునందు. ఎవరి నామమందు? క్రీస్తు నామమునందు. అందరూ చెప్పండి, క్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచి ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఆయన అధికారము అనుగ్రహించును. హల్లెలూయా. ఎంత అద్భుతం! ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఎవరికైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంటుందో. ఆలోచిస్తున్నారు ఇప్పుడు? అధికారం వస్తుంది నీకు. పరలోక రాజ్యమును, దాని యొక్క వనరులను వాడే అధికారం నీకు భూలోకంలో. మ్యాన్, వాట్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం ఇంకా చూపిస్తాను మీకు. దేవుని యొక్క రాజ్యం ఉంటే ఏమవుతుందో. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను, నీ కుమారులు, మీ కుమార్తెలను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఏమన్నా ఏం చెప్తారండి? గుర్తుపెట్టుకో, ప్రవచనం చెప్పడం అంటే అదేదో వెరైటీగా అయిపోయి చెప్పడం కాదు. ప్రవచనం అంటే ఏం లేదు, భవిష్యత్తు గురించి చెప్పడం. నీ భవిష్యత్తును ఇప్పుడు చెప్తారట. ఎలా చెప్తారో తెలుసా? వారు భవిష్యత్తును వారు చెప్తున్నారు. నేను ఇది అవుతాను నాన్న, నేను ఇది అవుతాను, నేను ఇది అవుతాను అమ్మ అని. హల్లెలూయా. మ్యాన్, వాట్ ఎ ఫెంటాస్టిక్. చూడండి అసలు దేవుడు ఎంత సులభంగా చేశాడంటే, నువ్వు ఏమవుతావు నువ్వే చెప్తావట. వారు ప్రవచిస్తారు అంటే వారు స్పష్టంగా చూడగలుగుతున్నారు. అన్నీ కన్ఫ్యూజన్ ఉండదు. ఎంతమంది తెలుసు మీరు తింటున్న ఆహారం మీరు చూసేటువంటి దృశ్యం బట్టి తింటున్నారని? అర్థం కాలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెజిటేబుల్ ఫ్రై, ఒక వెజ్ ఫ్రై, ఒక చారు వేసుకొని భోజనం చేస్తున్నారు. టీవీ ప్రోగ్రాంలో చక్కగా ఒకడు మటన్ బిర్యానీ షో చేస్తూ ఉంటాడు. ఏం చేస్తారు తెలుసా? నాకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే నేను నా భార్య చాలాసార్లు చేసాను ఇది. మటన్ బిర్యానీ వెంటనే ఏం చేస్తాం? స్విగ్గీలో ఆర్డర్ పెడతాం. వాట్ యు సీ డిక్టేట్స్ హూ యు ఆర్. వాట్ యు సీ డిక్టేట్స్ వాట్ యు డూ. నా ప్రియ సహోదరుడు చూడండి, మీ కుమారులు కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. హల్లెలూయా. ఎవరు కళ్ళ కంటున్నారు? ఎవరు సాధారణ కళ్ళ ఎవరు కంటారు? పిల్లలు. కరెక్ట్ చెప్పనా? పిల్లలు కూడా కాదు, ఆరోగ్యవంతులు. ఎవరైతే వారికి శక్తి మించినటువంటి పనులు చేయగలను అని చెప్పి ఆశిస్తూ ఉంటారో వారు కళ్ళగంటారు. లాస్ట్ టైం ఎప్పుడు కలగన్నావు? కళ. ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? కళ. పడుకొని లెగిస్తేనే అయిపోతుంది కళ. మీ ముసలివారట, ముసలివారు. అసలు చూడండి ఎలా రాస్తున్నాడు దేవుడు. నీ ముసలివారు కళ్ళగంటారు. హల్లెలూయా. ముసలివారు ఎటువంటి కళ్ళగంటారంటే వారు భవిష్యత్ తరం కోసం ఏం చేయగలరు ఇంకా అని కళ్ళగంటారు. మేము కొన్ని తప్పులు చేసాం, కానీ నా నెక్స్ట్ జనరేషన్కి అది రాకూడదు. ఏం చేయాలి? ఏ పొలిటీషియన్ కలుగుతున్నాడని మీ గురించి కలలు అంటున్నాడు ఎవడైనా? ఓట్లు ఒకటి అడుగుతాడు. మీ యవనులు దర్శనములు చూతురు. మ్యాన్, వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. మీ యవనులు దర్శనములు, ఉద్యోగం వెనకెళ్ళరు. ప్రతి ఒక్కడు ఉద్యోగమే. బాగా చదువుకోనన్నా ఎందుకు మంచి ఉద్యోగం చేయాలి. అరే ఉద్యోగం, దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శనం కలిగి ఉండి అంటున్నాడు. వాట్ ఎ డిఫరెన్స్. అసలు చూడండి ఏ స్టాండర్డ్లో ఉంది దేవుని యొక్క రాజ్యము. లోకరాజ్యం యొక్క నాగరికత మనకు సహజమైపోయింది, సాధారణమైపోయింది. అందుకే ఉద్యోగం పట్టు. ఓరు నాయన, ఉద్యోగం ఏంటరా? ఆ ఉద్యోగం చేసి నువ్వు కనీసం ఇల్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నావు ఈరోజు. దేవుడు అంటున్నాడు దర్శనాలు అంటున్నాడు. యూ నీడ్ గెట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కల్చర్. లోక నాగరికత నుంచి మనం బయటకు వచ్చేయాలి. యవనులు దర్శనములు చూతురు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు దర్శనాన్ని నెరవేర్చే వరకు వాళ్ళు బ్రతుకుంటారట. హల్లెలూయా. వారు కలిగినటువంటి దర్శనాన్ని వారి జీవితంలో చూస్తారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ బర్త్ టు అ విజన్? ఎంతమంది దర్శనాన్ని కనగలుగుతున్నారు? There's a big difference if you go after money, if you go after jobs, man. యేసు ప్రభు
ఈ సువార్త చెప్పడానికే ఆయన భూలోకానికి తిరిగి వచ్చాడు. అందుకే మనము మెరీ క్రిస్మస్ అంటాం. ఇప్పుడు అర్థమైందా మెరీ క్రిస్మస్ అని ఎందుకంటాము? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెరియెస్ట్ టైమ్స్. ఆయన పుట్టుకే మనకు సంతోషాన్ని తెచ్చింది. ఎందుకంటే ఆలోచన విధానం మార్చగలుగుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆఖరిగా చేసినటువంటి పని ఏంటో చూద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయము 22 వచనం. ఆఖరిగా చేసినటువంటి పని, ఆయన ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాను. పరిశుద్ధాత్మను పొందుడి. ఏం చేశాడండి యేసు ప్రభు? ఏం చేశాడు? ఊదాడా? ఏం చేశాడండి? ఊదాడట. ఈ ఊదడం మనం ఇంకెక్కడ చూసాం తెలుసా? ఆది కాండంలో దేవుడు నరుని తయారు చేసిన తర్వాత ఎక్కడ అర్థమైందా? అక్కడ ఊదినటువంటి ఊదుడు మళ్ళీ ఎక్కడ ఊదాడు? హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఆదాము స్వతంత్రం ప్రకటించేసుకున్నాడు. ఆ యొక్క ఊదినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు పోయాడు. యేసు ప్రభు మళ్ళీ భూలోకానికి వచ్చి నరుడి మీద ఊదాడు. చూడండి, జీవ ఆయువును ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నరుని తయారు చేసేసాడు, నరుడు బ్రతికే ఉన్నాడు, కానీ అప్పుడు దేవుడు ఊదాడు, అప్పుడు ఆయన ఆత్మ స్వరూపుగా మారాడు. If there is a box, you fill that box with the gas, certain gas, then the box becomes that gas container. లేకపోతే అప్పటి వరకు అది బాక్స్ మాత్రమే. అందుకే నువ్వు నా ఆజ్ఞని తిరస్కరిస్తే నువ్వు మరణిస్తావన్నాడు. పాయింట్ ఏంటంటే, మరణించడం అంటే మనం అందరం ఫిజికల్ డెత్ అనుకున్నాం. ఫిజికల్ డెత్ కాదు, ఫిజికల్ డెత్ కానే కాదు. నువ్వు మరణించావంటే నువ్వు ఇంకా పరలోక రాజ్యం యొక్క ద్వారం మూయబడుతుంది. నీకు పరలోక రాజ్యం యొక్క నియమాలు, పరలోక రాజ్యం యొక్క వనరులను నువ్వు ఇక వాడలేవు. ఎందుకు? నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా. నీ సొంతంగా నిర్ణయం తీసుకుంటే నువ్వు పరలోకం నాది, భూలోకం నీకు ఇచ్చాను. సో నువ్వు నా వనరులు వాడాలంటే భూమి మీద నువ్వు నా చిత్తం ప్రకారం ఉండాలి. డూ యు గెట్ ఇట్? ఎంతమందిలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని చెప్పి ఆశపడుతున్నారు? చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. క్రిస్మస్ గురించి హల్లెలూయా. పక్క వారు తిరిగి చెప్పండి ఇప్పుడు, మెరీ క్రిస్మస్ అని చెప్పండి. మేరీ క్రిస్మస్. 2022 ఇప్పుడు వరకు ఉండని జీవితంగా ఉండబోతుంది. హల్లెలూయా. 2022వ సంవత్సరం ఇప్పుడు వరకు జరగనటువంటి క్రియలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ముసలివారు ఎవరైనా ఉంటే దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. హల్లెలూయా. యవనస్తులు దర్శనాల్ని నెరవేర్చేవారుగా ఉంటారు. చప్పడగొడనే. విశ్వాసంతో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంక చెప్పండి, నా వెనక ఉద్యోగం కాదు, నాకు దర్శనం నెరవేరాలి. హల్లెలూయా. రెండు 2022వ సంవత్సరం అన్ని సంవత్సరాల్లాగా ఉండకూడదు. అందుకే సిరీస్ ప్రిపేర్ చేశాను క్రిస్మస్కి. ఈ నెలతో లోక రాజ్యానికి, నీలోని ఉన్నటువంటి లోక రాజ్యాన్ని నువ్వు ఇంకా సమాధి చేసేయాలి. హల్లెలూయా. ఆ పాతాళంలో దాన్ని పాతివేయాలి. 2021లోకి 22లోకి దేవుని యొక్క రాజ్యంతో మాత్రమే నువ్వు అడుగు పెట్టాలి. ఈ యొక్క వెలుగు రాజ్యంలో మాత్రమే అడుగు పెట్టాలి. ఆమెన్. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2022లోకి అడుగు పెడుతున్నప్పుడు ఎలా అడుగు పెట్టాలో తెలుసా? దేవుని యొక్క రాయబారిగా అడుగు పెట్టాలి. ఆమెన్. ఆ 31st నైట్న మనము ఈ యొక్క 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ చేస్తున్నప్పుడు వెన్ వీ డూ దట్ క్రాస్ ఓవర్ నైట్, ఆ క్రాస్ ఓవర్ నైట్ ఎలా ఉండాలంటే, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ 2022 లైక్ ఎన్ అంబాసిడర్. హల్లెలూయా. ఆఫ్ క్రైస్ట్. అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్.
నువ్వు నడుస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రాయబారిగా నడవాలి. నువ్వు జీవిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రాయబారిగా జీవించాలి. మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు యొక్క రాయబారిగా మాట్లాడాలి. నువ్వు వస్త్రాలు ధరిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రాయబారిగా వస్త్రాలు ధరించాలి. అందుకనే మన యొక్క ప్రాధాన్యత పరలోకం వెళ్ళడం అవ్వకూడదు. పరలోకముని భూమిపైకి తీసుకురావడమే మన యొక్క ప్రాధాన్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ప్రాధాన్యత పరలోకమును భూమిపై తీసుకురావటం. దేవుడు మనం తయారు చేసింది అందుకు. నమ్ముతున్నారు? ఇదే నమ్ముతున్నారా? తీసుకురండి. మీరు నమ్ముతున్నట్లయితే మీకు ఈరోజు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అందరు లేచి నిలబడదాం ఒకసారి. లెట్ us all take this gift. ఈరోజు మనం ఈ యొక్క బహుమానాన్ని స్వీకరించాల్సిందే. దీన్ని మనం ముందు గ్రహించాలి. గ్రహిస్తే ఆటోమేటిక్గా స్వీకరించేస్తాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము అందరూ చదవాలి ఇది. ఓకే, అందరూ బైబిల్స్ తీయండి. బైబిల్స్ తెచ్చినట్లు బైబిల్స్ తీయండి. అది అండర్లైన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుని యొక్క ఉద్దేశము క్రిస్టల్ క్లియర్గా మీకు తెలుస్తుంది. మీ ఎడల ఆయన ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ మీరు యాప్స్ వాడుతున్నట్లయితే అండర్లైన్ చేయండి. దానిలో ఆ యొక్క మొబైల్ యాప్స్లోని మీరు అండర్లైన్ చేయండి. ఆ యొక్క వాక్యాన్ని హైలైట్ చేయండి. దేవుని రాజ్యము అందరూ చదవండి. 3, 2, 1 గో. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఏమైంది? క్రిస్మస్ అంటే పిండి వంటలు, మటను, చికెను, కొత్త బట్టలు, మంచి కోకోకోలా థమ్స్ అప్ కొనుక్కొని తాగడం కాదు, ఐస్ క్రీమ్ తెచ్చుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటో చూద్దాం. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యండలి ఆనందమై ఉన్నది. ఏమై ఉంది? ఆనందం. నేను మీకు చెప్పాను, మీకు ఒకటి చూపిస్తాను. మనం డబ్బు వెనక్కి పరిగెట్టట్లేదని. దేని వెనక్కి పరిగెడుతుందో తెలుసా? ఈ మూడు నీతి, సమాధానము, ఆనందము. నీతి, సమాధానము, ఆనందం. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, బ్రదర్ మనము సినిమా చూస్తే ఆనందంగా ఉంటాం కదా. కాదండి, సినిమా చూస్తే కొంతసేపు ఆనందంగా ఉంటారు. బ్రదర్ మనం పబ్కి వెళ్తే ఒక గ్లాస్ మందు వేస్తే ఆనందంగా ఉంటాం కదా. కాదు బ్రదర్, కొంచెం సేపు ఆనందంగా ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హ్యాంగ్ ఓవర్ అనేది వచ్చేస్తుంది. నువ్వు దేనికైతే నీ ఆనందం కోసం చేస్తాను అనుకుంటావో అది కాదు. అది లోకం నిన్ను అలా లాగుతుంది. ఎందుకంటే ఇట్ వాంట్స్ టు డీవియేట్ యూ ఫ్రమ్ గెటింగ్ యువర్ ఎవర్లాస్టింగ్ జాయ్. తప్పిపోవద్దు. దేవుడు మనకి తన యొక్క నీతి, సమాధానము, ఆనందము ఇద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందము. ఆత్మయందలి ఆనందము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆఖరికి ఏం చేశాడంటే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆఖరికి ఒక మాట చూపించి నేను మీకు ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము చదువుదాం. చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు. అందరూ చెప్పండి, చిన్నమంద భయపడకుడి. చిన్నవాడా భయపడకుడి. హల్లెలూయా. పెద్దవాడా భయపడకుడి. మీ ప్రక్కవారికి తిరిగి చెప్పండి, బ్రదర్ భయపడొద్దు బ్రదర్ అని చెప్పండి. ఆమేన్. ఏం చేయొద్దు? ఎలా విజయ్ మీరు ఎలా చేయాలి? ఓకే, ఇలాగే చేయాలి. ఇలా పట్టుకుని చిన్నమందా భయపడద్దు చెప్పండి. ఇలా చెప్పండి, డియర్ బ్రదర్. సిస్టర్ చెప్పండి, డియర్ బ్రదర్ భయపడద్దు.
భయపడద్దు. ఎందుకు భయపడదు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ పట్టుకోండి, మీ నైబర్ పట్టుకోండి గట్టిగా. ఓకే, ఇప్పుడు చెప్పండి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు, రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి వాళ్ళ వైపు తిరిగి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మా తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, మన తండ్రికి ఇష్టమై ఉన్నది. అందుకే మనం పొందుకుందాం. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ దెం ఎ హై ఫై. ఆమేన్. ఎవరికి ఇష్టం రాజ్యం ఇవ్వటం? మన తండ్రికి. ఎవరికి ఇష్టం? మనం ఏం చేయాలి? పొందుకోవాలి. అందరు చెప్పండి, పొందుకోవాలి. ఎందుకంటే వెళ్ళరా, ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఇస్తున్నా, ఈయన ఏం చేస్తున్నాడు? తీసుకోవట్లే. అప్పుడు అది పొందుకున్నట్ట. ఇప్పుడు అదే హల్లెలూయా. మనం పొందుకోవాలి. ఏం చేయాలి? పక్కవారు తిరిగి చెప్పండి. ఇప్పుడు ఎవరితోనైతే నువ్వు చెప్పవు పొందుకుని అని, ఇప్పుడు వాళ్ళతో చెప్పండి, పొందుకో, మర్చిపోవద్దు. హల్లెలూయా. వాట్ ఎ చేంజ్ ఆఫ్ క్రిస్మస్ మెసేజ్. ఇదే క్రిస్మస్ మెసేజ్, నేటివిటీ కాదు. ఆమేన్. నాకేంటి ఈరోజే క్రిస్మస్లో ఉంది, ఇంకా 3 వారాలు నేను మాట్లాడేస్తున్నాను. హల్లెలూయా. మనము దేవుని యొక్క రాజ్యంలో ఉంటే మనకి అసాధ్యమైనదంటూ లేనే లేదు. హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు కదా, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనదంటూ లేనే లేదంటే మనకేంటి? మనకు కూడా అసాధ్యమైనదంటూ లేనే లేదు. హల్లెలూయా. చాపలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. వాట్ ఎ గ్లోరియస్ థింగ్. హల్లెలూయా. బ్యూటిఫుల్. సో ప్రార్థన చేసి ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకున్న తర్వాత మనం కానుకలు పెట్టుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. యొక్క ఉదయకాల సమయంలో దేవ, నీ సన్నిధిలోనైనా మేము నీ యొక్క మాటలను విని ప్రభువా, నీవు మా ఎడలనైనా కలిగి ఉన్నటువంటి నీ యొక్క చిత్తాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు దేవా. క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని నీవు ఈరోజు ప్రారంభించినందుకు మా జీవితంలో దేవ, దాని ద్వారా మా యొక్క జీవితంలో నిజమైనటువంటి డిఫరెన్సెస్ని మేము చూడటానికి సహాయం చేయము యేసయ్యా. ఈ యొక్క ఉదయకాలమున దేవా, ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వారందరినీ నీవు దీవించినందుకు వందనాలు దేవ. తృప్తిగా ఆత్మీయ ఆహారంను మాకు దయచేసి దేవా, ఆ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారానైనా మేము ఇంకా ఫలించడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.